భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 12 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 4 పార్టీ సభ్యులు, 4 మిలిషియా సభ్యులు కూడా ఉన్నారు. 2 డివిజన్ కమిటీ మెంబర్స్, 2 ఏసీఎం సభ్యులు ఉన్నారు. సరెండర్ అయిన వారికి ఒక్కొక్కరికి 25,000 చొప్పున తక్షణ సాయం ఇవ్వనున్నట్లు ఎస్పీ చెప్పారు. అదేవిధంగా సాధారణ సభ్యులకు ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల చొప్పున, డివిజన్ స్థాయిలోని ఒక్కో సభ్యుడికి 5 లక్షల రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ఎస్పీ రోహిత్ రాజ్ పిలుపునిచ్చారు. మేజర్ గా ఈ సరెండర్స్ కూడా ముఖ్య కారణం తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా తెలంగాణ పోలీస్ ఏదైతే సరెండర్ అండ్ రిహాబిలిటేషన్ పాలసీ కింద వాళ్లకు చేయూతనిస్తుందో దానికి ఆకర్షితులై మన దగ్గరికి ఇప్పటి వరకు చేరడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ వాళ్లకు ఇనిషియల్ గా ఇవ్వడమే కాకుండా జాబ్స్ కానివ్వండి, ఏ రకమైన హెల్ప్ కావాలన్నా కూడా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ నుంచి ఇస్తున్నాము. మీరు చూసుంటారు, రీసెంట్ గా కూడా లాస్ట్ వీక్ కూడా చెర్ల మండలంలోని 20 గ్రామాలకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రతి గ్రామానికి ఒక మినీ రైస్ మిల్, మల్టీపర్పస్ రైస్ మిల్ కూడా అందించడం జరిగింది. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలన్న ఒక దూరంలో వాళ్ళకు హెల్ప్ చేయడం జరుగుతుంది.